బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంలోని 1వ నెంబర్ బ్లాక్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. ఇక ఈ సమావేశంలో వరద నష్టం, బుడమేరు పటిష్టత, ఆపరేషన్ బుడమేరు సహా సిఆర్డీఏ పరిధిలో నిర్మాణాలు, కొత్త మద్యం పాలసీపై ప్రధానంగా చర్చించబోతున్నారు. ప్రధానంగా వరద పరిస్థితులు, వరద బాధితులకు సాయం, వరదల వల్ల కలిగిన నష్టంపై కేబినెట్లో చర్చించనున్నారు. ఇక భవిష్యత్తులో వరదలు వచ్చినా బుడమేరు కారణంగా ఎలాంటి ప్రమాదం, నష్టం జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, బుడమేరును ఏ విధంగా పటిష్టం చేయాలి అన్న అంశాలపై కూడా ప్రధానంగా కేబినెట్లో చర్చించే అవకాశం అయితే ఉంది. ఎప్పుడు వరదలు వచ్చినా విజయవాడకు ఎలాంటి నష్టం జరగకుండా, పంట నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలపైన కూడా డిస్కస్ చేయబోతున్నారు. అలాగే వరద బాధితులను ఏ విధంగా ఆదుకోవాలి అన్న దానిపై కూడా కేబినెట్లో చర్చించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం కాబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కాబోతోంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా లిక్కర్ పాలసీకి సంబంధించి ఏపీ కేబినెట్లో కొత్త పాలసీకి సంబంధించిన నిర్ణయం తీసుకోబోతున్నారు. అలాగే బుడమేరు ప్రాజెక్టుకి సంబంధించి బుడమేరుకు వచ్చిన వరదల వల్ల ఇటీవల కృష్ణా, గుంటూరు జిల్లాలు కూడా ముఖ్యంగా అతలాకుతలమైన పరిస్థితి. ముఖ్యంగా కృష్ణా జిల్లాకు బుడమేరు వల్ల వచ్చిన వరదతో తీవ్ర నష్టమైతే వాటిల్లింది. భవిష్యత్తులో వరదలు వచ్చినా కూడా బుడమేరు పటిష్టత చేయాలి, బుడమేరు వల్ల విజయవాడ నగరంకి వరద వచ్చే అవకాశం లేకుండా చేయాలని కూడా దీనికి సంబంధించి కూడా ఇవాళ కేబినెట్లో చర్చించే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రధానంగా వరద పరిస్థితులు, వరద బాధితులకు సాయం, వరదల వల్ల కలిగిన నష్టంపై కూడా కేబినెట్లో చర్చించబోతున్నారు. ఇక భవిష్యత్తులో వరదలు వచ్చినా బుడమేరు కారణంగా ఎలాంటి ప్రమాదం, నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి, బుడమేరును ఏ విధంగా పటిష్టం చేయాలి అనే అంశాలపై కూడా ఇవాళ కేబినెట్లో చర్చించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎప్పుడు వరదలు వచ్చినా కూడా విజయవాడకి ఎలాంటి నష్టం జరగకుండా, పంట నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా డిస్కస్ చేయబోతున్నారు. అలాగే వరద బాధితులను ఏ విధంగా ఆదుకోవాలి అన్న దానిపై కూడా కేబినెట్లో చర్చించే అవకాశం అయితే కనిపిస్తోంది.